అనేక మంది దేవుడు అనేవారు, అనేక మంది దేవుడు అనేవారు, పూజించబడినవారు. వారు పెద్ద పెద్ద కార్యాలు చేశారు, పెద్ద పెద్ద విందులు పొందారు. కానీ చనిపోయిన తర్వాత లేవలేదు. ఆ సత్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. వారు ఎక్కడ చనిపోయి బ్రతికినట్టు ఎక్కడా లేదు. గనక ఒక్కడే యేసుక్రీస్తు మాత్రం ఒక్కడే ఆయన మృత్యుంజయుడు. ఆయన శ్రమలలో భరించి, ఆయన కష్టాలు భరించి, ఆయన శ్రమలో సమాధి అయి ఆయన మరొకసారి లేవబడి దినముగా మనం ఈరోజు మనము ప్రకటించుకుంటున్నాం. లేదా ఒక సందర్భముగా, లేదా ఒక పండగ, లేదంటే మీ సరదాగా దేవుడు లేచిన దినమని మేమందరం పండగ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. గనక మనం ఏం చేస్తున్నామంటే, మొన్న మనము గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే చేసుకున్నప్పుడు మనము అయ్యో నాకు సంపాదన లేదు, అయ్యో నాకేంటంటే ఒక ఆస్తి లేదు, లేదా నాకు ఒక మంచి పెళ్లి కుదరలేదు, లేదా నాకు కారు లేదు, నేను రోగముతో ఉన్నాను, బాధతో ఉన్నామని మేము ఏడుస్తాం తప్ప దేవుని కొరకు మీరు ఎవరైనా ఏడ్చిన ఉన్నారా ఇక్కడ? లేదు. ఆయన బాధల గురించి, ఆయన సిలువలో ఎక్కినప్పుడు ఆయన ఈ 3.5 సంవత్సరాలు కష్టపడింది, 3.5 సంవత్సరం మొత్తము ఆయన శ్రమలలో కష్టపడినప్పుడు మనం ఒక్క రోజైనా ఒక ఉపవాసం ఉండి, లేదా ఆయన ఆ యొక్క శ్రమల గూర్చి మీరు ఒక్క రోజైనా కన్నీరు పెట్టారా? మీరు కానీ నేను కానీ లేదు. మన జీవితం అలాగ సాగుతుంది. మన కష్టాల కోసం అయితే, అయ్యా దేవుడా నా కొడుకు బాగు చేయి, నా యొక్క భర్తని బాగు చేయి, నా పిల్లని బాగు చేయి, లేకపోతే నాకు మా కొడుకు మంచి భార్య కల్పించు, నాకు కారు కావాలి, లేదనుకోండి నాకు ఉద్యోగం కావాలని ఏడ్చి గంటలు తరబడి మనం ప్రార్థన చేస్తాం కదా. కానీ నీ కోసం నా కోసమై పుట్టి, నీ కోసమై ఆయన ఈ భూలోకానికి వచ్చి, నీ కోసమై నీకు రక్షించాలని ఆయన ప్రాణము త్యాగము చేసినప్పుడు ఆ శ్రమలలో కూడా మనం గుర్తు చేసుకోవట్లేదు. చాలామంది మన సంఘం అయితే చేస్తున్నారు, చాలా సంఘాలు చేస్తున్నారు, చాలా సంఘాల్లో చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు, లేదా శ్రమ చాలామంది చేస్తున్నారు. గనక మనము కూడా చేయాలి. మనము కూడా దేవుడు పుట్టాడు, ఈ 3 రోజుల తర్వాత దేవుడు పుట్టాడని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం. గనక మనము దేవుడు పుట్టి, ఆయన మరణించి, ఆయన లేచాడు. ఎవరి కోసం లేచాడట? మన కోసము, మా పాపము కోసము. అప్పుడు మనం ఏమై ఉండాలి? మనము పవిత్రమై ఉండాలి కదా. అప్పుడైతే మనము బాధలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉండాలి? ఒక వెలుగై ఉండాలి, ఒక పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు నీతిమంతుడు కనుక మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుడు పవిత్రుడు కనుక మనం పవిత్రతగా ఉండాలి. ఎఫెసీలో కనబడుతుంది ఆ మాట. ఎఫెసీ 5:8 కనబడుతుంది. చదవండి ఒకసారి. మీరు పూర్వయందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలమ్మ. అప్పుడు నేను చీకట్లో ఉన్నాము. పూర్వము దేవుడు రాక ముందు, దేవుడు మా కోసము త్యాగము చేయక ముందు మేము చీకట్లో ఉన్నాము. ఇప్పుడైతే ఏమై ఉన్నాము? మనము వెలుగై ఉన్నాము, పవిత్రులై ఉన్నాము, పరిశుద్ధత కలిగి ఉన్నాము. గనక దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధత కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ మనం చేస్తున్నాను. అదేవిధంగా పునరుద్ధానం కోసము కొద్ది మాటలు మరొక నేను 2-3 నిమిషాల్లో మిమ్మల్ని నేను ముగిస్తాను, సేవలకు అప్పచెప్తున్నాను. 1 కొరింథీయులు 15:4-6, 4-6. 1 కొరింథీయులకు లేఖనముల ప్రకారము 3వ దినమున లేవబడెను. ఆయన ఏమమ్మా? కనబడింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమైంది? ఆయన లేవబడిన తర్వాత 12 మందికి కనబడనట. ఎంతమందికి? 12 మందికి. అప్పుడు ఆయన చనిపోక ముందు, ఆయన సిలువలో వేయక ముందు చాలామంది, ఒక యోహాను తప్ప అందరూ కూడా హతసాక్షులుగా అయినట్లు బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళా ప్రకటించారు. దేవుడు మళ్ళీ లేచిన తర్వాత లేచి ఆయన నేను దేవుడను, నేను నాకు తాకండి,
నా శరీరము చూడండి, నా వెముకలు చూడండి, నేను దయ్యము కాను. అది చదివితే ఇలా తెలుస్తుంది. నేను దేవుడిని అప్పుడు అందరూ ప్రకటించాడు. ఆ తర్వాత ఎంతమంది అక్కడ కిందన చదివితే చాలామంది, ఎంతమంది? 500 మంది దగ్గర. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 500 మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోహాను 20:16. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఏమని పిలిచింది? ఏమని? రబ్బు అని పిలిచింది. అక్కడ ఇవన్నీ మనము చూస్తే, ఇప్పుడు మీకు చెప్పడానికి టైం లేదు కానీ ఇవన్నీ ఈ సువార్త పత్రికలు అంతా కూడా దేవుని లేఖనములో అంతా ఆయన పాత నిబంధన కాలం అనగా ఏంటంటే ఒక తండ్రి కొడుకు అనే ఒక అర్థమే. పాత నిబంధన కాలములో దేవుడు పంపబడిన కుమారుడు. ఆ లేఖన ప్రకారము ఆయన అక్కడ దేవుడు ఆయన రాకముందే ఆయన నిబంధనలను ఒప్పుకున్నాడు. ఆయన నిబంధన ఏంటంటే, నేను వెళ్ళాలి, సువార్త చాటాలి, అవసరమైతే చనిపోవాలి, చనిపోయి మరలా తిరిగి లేవాలి. ఆ లేచిన దినమే ఈ దినము. గనక మనము ముందైతే ఏమై ఉన్నాము? చీకట్లో ఉన్నాము. ఇప్పుడైతే వెలుగై ఉన్నాము. దేవుని స్తోత్రం. మనము వెలుగులా జీవించాలని, మేమందరము పరిశుద్ధత జీవించాలని, ఒక నీతితో జీవించాలని, యేసుని పోలి జీవించాలని మిమ్మల్ని అందరినీ నేను మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ బాబుకును, అలాగే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న దైవజనులకి, వీరందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.